పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ప్రియ రక్షక, ఆ కీర్తన ధ్యానిస్తుండగా మనం ఆత్మనేత్రము తెరవండి. విని గ్రహించి అర్థం చేసుకొని వాక్యానుసారం నడుచులాగున నీ కృపనిమ్మని యేసు నామమున ప్రార్థించి వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మొదటి కీర్తన బాగా సుపరిచితమైన కీర్తన కదా. ఇప్పుడే పిల్లలు చదివారు. దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండు చోట. దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి దుష్టులు, రెండవది పాపులు, మూడవది అపహాసకులు. క్లియర్ కదా, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఒకటి దుష్టులు, దుష్టత్వము దేవునికి హేయమైనది కాబట్టి దుష్టుల మార్గమున మనం నడవకూడదు. అక్కడి వరకు క్లియర్, వివరణ కూడా అక్కర్లేదు. పాపుల మార్గమున నిలవక, అసలు పాపులు ఆ పోయే మార్గంలో నిలబడడం కూడా మంచిది కాదండి. ఉత్తర నిలబడ్డా నీకు నష్టం. పాపుల మార్గమున కదా. పాపము అనే పేరే దేవునికి హేయమైంది. అదే దేవుని బిడ్డలమైన నరులను దేవునికి మనల్ని మధ్యగోడగా వచ్చింది కాబట్టి ఇక్కడి వరకు కూడా క్లియర్, కన్ఫ్యూజన్ ఏం లేదు. మూడో పాయింట్కి రండి. అపహాసకులు కూర్చుండు చోట. అసలు ఈ అపహాసకులు ఎవరు? ఇంగ్లీష్ లో స్కాన్ఫుల్ అంటాం కదా. అపహాసకులు అంటే ఎవరు? అపహాస్యం అంటే సింపుల్ గా మన అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఎగతాళి కదండి. ఎకిలి చేష్టలు, ఎగతాళి. తెలంగాణ భాషలో ఎకిలి చేష్టలంతా తెలుగులో ఎగతాళి చేయడం అంటే ఏంటి? ఎగతాళి అనేది దేవుడు అసలు అసహించుకునే కార్యం. మనకు తెలవకుండానే చాలా సార్లు ఈ అపహాసకులతో మనం కూర్చుంటాం. కొత్తగా టీవీ పెట్టుకుంటాం, టీవీలో జోకులు వస్తూ ఉంటాయి. ఈ మధ్యలో మొబైల్స్ వచ్చినాయి, ప్రతి చేతిలో జోకులే ఉన్నాయి. కాసేపు జోక్స్. ఏం చూస్తున్నావురా అంటే జోక్స్. వాట్ ఈస్ జోక్? అదే అపహాసం. జోక్ అంటే ఏం చెప్పండి? హాస్యం మితిమీరితే ఏమైతే అపహాస్యం అవుతుంది. హాస్యం ముద్దుగా ఉంటుంది, నవ్వేటట్టుగా బాగుండాలి. కానీ అపహాస్యం ఎదుటి వాడిని ఎగతాళి చేసి, ఎదుటి వాడిని మీద ఏదో ఒక షెటైర్ వేసి ఇష్టానుసారంగా మాట్లాడడం. చర్చిలో కూడా ఒకరి మీద ఒకరు షెటైర్లు వేసుకోవడం, అది కూడా అపహాస్యం. జాగ్రత్త. దేవుని వాక్యం వినేటప్పుడు వాక్యం వినకుండా సేవకుడి మీద అపహాస్యం కదా, షెటైర్స్ వేసేయడం. ఎవరైనా కంటత వాక్యం చెప్తుంటే వాళ్ళ మీద షెటైర్ వేసేయడం. యాక్షన్ సాంగ్ నేర్చుకుంటే పిల్లలు మంచిగా యాక్షన్ సాంగ్ వాడుతూ ఉంటే వాళ్ళ మీద షెటైర్లు వేసేయడం. ఈ షెటైర్లే అపహాస్యం. ఎంత డేంజరస్! మనం తెలవకుండానే కూర్చుంటున్నాం, నవ్వుకుంటున్నాం, ఎగతాళి చేసుకుంటూ ఉన్నాం. దేవునికి అయిష్టమైన కార్యాలు మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి అపహాస్యం అనే దానికి ఎంత భయంకరమైన పరిస్థితులు, సర్కమ్స్టెన్సెస్ మనం ఫేస్ చేయాలి అనే దాన్ని మరొక జ్ఞాన గ్రంథం. కీర్తనలే ఒక జ్ఞాన గ్రంథం కదా. 5 జ్ఞాన గ్రంథాలు కదా. ఏంటవి చెప్పండి? యోబు, కీర్తన, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. ఈ 5టిని జ్ఞాన గ్రంథాలు. ఈ పుస్తకాలు కరెక్ట్ గా చదివితే జ్ఞానం వస్తుంది, మన అవివేకం తొలగిపోద్ది. అందుకే కీర్తనల గ్రంథం అన్న జ్ఞాన గ్రంథం అర్థం కావాలన్న మొదటి కీర్తనలోనే అపహాస్యాన్ని గురించి దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు. జాగ్రత్త, కూర్చోబాకండి, అపహాసకులతో మీరు కూర్చోబాకండి. ఎకిలికిలి నవ్వులు, ఎగతాళి మాటలు, ఎకిలి చేస్తులు దేవుకి హేయమైన కార్యములు. మరొక జ్ఞాన గ్రంథమైన సామెతల్ని కంపేర్ చేస్తూ ఈ అపహాస్యం ఎంత ప్రమాదకరమైంది అనేది దాంట్లో బోధిస్తూ ఉంటాడు. 13వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం ఏమనుంది? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడైతాడు, అపహాసకుడు గద్దింపునకు. అంటే ఈ అపహాసకులతో ఎందుకు కూర్చోవద్దన్నాడు అనేది ఇక్కడ పాయింట్ మనకు కదండి. 2 పాయింట్లు అయితే క్లియర్ కదా. దుష్టుల ఆలోచన చప్పున నవ్వొద్దు, అది ఎందుకంటే దుష్టత్వం కాబట్టి మనం నడవటం మంచిది కాదు. పాపుల మార్గమున నిలవద్దు, ఎందుకంటే పాపము దేవునికి హేయమైంది, దేవుని దూరం చేస్తుంది కాబట్టి నిలవద్దు. అపహాసకులు అంటే ఎవరు అనే విషయాన్ని ఈ రోజు మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. అపహాసకులు అంటే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ సామెతల గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనంలో చాలా స్పష్టంగా ఎవరి అపహాసకులు అనే మాట బోధిస్తుంది. ఎవరంటే అపహాసకులు? గద్దింపునకు లోబడు. తండ్రి గద్దిస్తే వాడు లోబడు. అర్థమవుతుందా మీకు? ఇక్కడ లోబడితే వాడు ఏమవుతాడు? జ్ఞానవంతుడు అవుతాడు. మీ నాయన నువ్వు ఏదన్నా తప్పు పని చేస్తున్నావు, తప్పు పని చేస్తుంటే మీ నాయన ఏమంటాడు? అది చేయొద్దు, తప్పు అంటాడు. మాట విన్నామనుకో,
ఏమైతావు? జ్ఞానం గలవాడివైతావు, మంచి విద్యాబుద్ధులు నేర్చుకుంటావు. నువ్వేం నాకు చెప్పేది, నీకేం తెలుసుకో, నాకు అన్నీ తెలుసు, ఈ స్టాండర్డ్లో నువ్వు మాట్లాడావు. ఇప్పుడు ఏమయ్యావు నువ్వు? ఆ గద్దింపునకు వాడు లోబడడు, తండ్రి యొక్క మాటకు వాడు లోబడడు, విధేయత చూపించడు. ఇది కేవలము ఇంట్లో పెంచిన తండ్రే కాదు, మన ఆత్మీయ తండ్రి. అంటే ఎవరు? మీ యొక్క సేవకుడు. ఆత్మీయ తండ్రి అంటే ఎవరు? మీ యొక్క సేవకుడు. మీకు ఒక మంచిని వాక్యంలో నుంచి బోధిస్తాడు. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అలా చేయకూడదు. ఇజ్రాయేలీలకు 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. పాటించారా? చెప్పండి, పాటించారా? అపహాస్యం చేసినట్టే కాదు. కాబట్టి ఎక్కడ పడ్డారు? పోయి శ్రమంలో పడ్డారు, బానిసత్వంలో పడ్డారు. చివరికి ధర్మశాస్త్రాన్నే ఇచ్చారు. పాటించారా? చివరికి ఏమయ్యారు? బబులోనుకు బానిసలుగా మారారు. అంటే ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడమో, మన తండ్రి యొక్క మాటకు, గద్దింపునకు మనము లోబడమో, గద్దింపునకు లోబడితే జ్ఞానవంతుడు అవుతాడు. గద్దింపునకు లోబడకపోతే ఏమైతాడు? అపహాసకుడుగా మారుతాడు. అది అపహాస్యం. అపహాస్యం అంటే కేవలం నిలబడి ఎకిలి మాటలు మాట్లాడటమే కాదు, గద్దింపునకు లోబడటకపోవడం అపహాస్యం. మరి అట్టి అపహాసకులతో ఏం చేద్దని దేవుని వాక్యం? నెవర్ సిట్. అలాంటి అపహాసకులతో మీరు కూర్చుండక కదా. 15వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూడండి. సామెతల గ్రంథమే ఇవన్నీ రెఫరెన్సులు. సామెతల గ్రంథం అపహాసకుడు తన్ను గద్దించు వారిని చూసిందా? మళ్ళీ వాడు ఏం చేస్తాడు కదా, గద్దింపుకు నువ్వు ఒక లోపడక మళ్ళీ ఉల్టా ఏం చేస్తాడట? మా నాన్నకు నేనంటే ప్రేమ లేనే లేదు, మా అమ్మకు నేనంటే ప్రేమ లేనే లేదు, మా అయ్యగారికి నేనంటే ప్రేమ లేనే లేదు, మా చాకిరి మా కష్టం అంతా గుర్తించక మాట్లాడితే వాక్యం ద్వారా ఏం చేస్తాడు? గద్దిస్తానే ఉంటాడు, గద్దిస్తానే ఉంటాడు. అవునా? అపహాసకుడు ఏం చేస్తాడట? గద్దించు వారిని వాడు ప్రేమించడు. వాడు జ్ఞానం లక్కర్లే. ఎవడు కావాలి వాడికి? వీడు చేసే అపహాస్యానికి డోలు కొట్టే బ్యాచ్ ఒకటి ఉంటది కదా. ఒకడు జోక్ వేయగానే ఏం చేయాల? ఆ జోక్ వేసిన వాడి చుట్టూ నవ్వే ఒక గుంపు ఉంటది. వీళ్ళు అనుకుంటారు నవ్వుతా ఉంటే, ఆహా నా జోకులకు ఏమి నవ్వుతున్నారా, నేను భలే హాస్యం చేస్తున్నాను, నాకు భలే ఫ్యాన్స్ వచ్చారు, నాకు భలే ఇమేజ్, నేను క్రెడిట్ పొందాను అనుకుంటాడు. వాడు జ్ఞానము పొందడు, జ్ఞానుల దగ్గరికి పోడు, అసలు జ్ఞానాన్వేషణ చెయ్యడు. చివరికి వాడు ఒక బుద్ధిహీనుడుగానే తన జీవితాన్ని అంతం చేసుకుంటాడు. మొదటి కీర్తన అనేక సార్లు మనం ధ్యానించాం. నా యవన ప్రాయంలో ఉన్నప్పుడు అసలు ఈ అపహాసకుడు అంటే ఎవడు అనే విషయాన్ని నేను లోతుగా ధ్యానించాను. అసలు ఎవడు అపహాసకుడు? దేవుడికి ఎందుకంత హేయం? అపహాసకులు అంటే ఎందుకంత? అసలు వాళ్ళతో మీరు కూర్చోమాకండి అని దేవుడు గద్దించాడు, అంత హెచ్చరించాడు. సరే, పాపులతో నిలబడొద్దు అంటే అర్థమైంది, క్లారిటీ ఉంది. పాపులతో ఎందుకు నిలబడొద్దు, దుష్టుల మార్గంలో నడవద్దు అన్నదానికి కూడా ఒక చక్కటి క్లారిటీ ఉంది. బట్ అపహాసకులతో కూర్చుంటే ఏమైతే అపహాసం? కాసేపు జోకులు వేసుకుంటాం, నవ్వుకుంటాం, డోపమైన్ రిలీజ్ అయింది, రిఫ్రెష్ అవుతాం. సహజంగా మనం అనుకునేది అదే కదా, జోక్స్ చేసుకునేదంటే నవ్వుకుంటే బాగా. హాస్యం మంచిదే, గొప్పదే. దేవుడు కూడా హాస్యాన్ని ఏమి చేయట్లేదు. కానీ దేని? హాస్యానికి అపహాస్యానికి బోలినంత తేడా ఉంది. హాస్యం అంటే మంచి నీతి ఉండాలి, ఆ నీతి ద్వారా ఒక చక్కటి కథ బయటికి రావాలి, దాంట్లో ఇతరులను నవ్వాలి, ఆ నవ్వు మన హృదయ స్పందనను కలిగించాలి, అందరూ సంతోషించాలి. ఒకటి మీద కుళ్ళు జోకులు వేసి వాడు బాధపడేటట్టు చేసి మిగతా వాళ్ళందరూ నవ్వేదాన్ని ఏమంటాం? ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నాయా? చాలా ఉంటాయి. టీవీ పెడితే అయ్యే ప్రోగ్రాములు, ఫోన్ తిస్తే అయ్యే ప్రోగ్రామ్. ఆ దరిద్రాల జోలికి పోకూడదు. పెట్టుకోని ఛానల్లో హాయిగా ఆడ కూర్చోకండి. దేవుడు ఏమంటున్నాడు? అపహాసకుల కూర్చుండు. ఆ ఎకిలి జోకులు చూసి, ఆ డబుల్ మీనింగ్ డైలాగులు చూసి, అలాంటి నొప్పించే విషయాలు చూసి, అత్త మీద జోకులేసి విన్ అవుతాడు, భార్య మీద జోకులేసి విన్ అవుతాడు. అవునా? వేరే ఎవరినో దారిని పోయేవాడిని చూసి వీడు నవ్వుతాడు. అది ప్రమాదం అంటాడు. అందుకే వాడు జ్ఞానాభ్యాసం చేయడు, జ్ఞానముకు లోపడడు, తండ్రి మాటకు విధేయత చూపడు. అంతేకాకుండా అట్టివాడు ఎలాంటి వాడట? జ్ఞానుల యుద్ధకు వాడు వెళ్ళడు. వాడి జ్ఞానం అక్కర్లే. వాడనుకో నాకు తెలిసిందే వచ్చాడంత జ్ఞానం, ఎవడా నాకు నేర్పారు. తీరా చూస్తే 10 కూడా ఉండదు, వాడికి 10 ఇంటర్ కూడా ఉండదు వాడి చదువు చూస్తే. అది కూడా డుమ్కీలు కొట్టి ఉంటుంది. అవునా?
ఒక లెక్క గట్టి గడిగితే రాదు, కానీ వాడికి వాడు ఏమనుకుంటాడు, నేను అసలు జ్ఞాని ఎలా ఉంటాడో తెలుసా, మౌని అయి ఉంటాడు. జ్ఞానవంతుడు ఎలా ఉంటాడని, మౌని అయి ఉండదు. జ్ఞానవంతుడు ఎప్పుడు ఏమంటాడో తెలుసా, ఐఎమ్ లెర్నింగ్. ఐన్స్టీన్ అని పేరు ఎప్పుడైనా విన్నారా? ఎవరైనా ఐన్స్టీన్ చెప్పు. మాస్టర్ ఆఫ్ ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్ర పితామహుడు, పేరుగాంచిన వాడు. అవునా? ఆయన గారు ఒక ఇంటర్వ్యూలో, ఆహా మీకున్న నాలెడ్జ్ లో మాకు 1% ఉంటే చాలండి, మేము సమస్తం నేర్చుకున్నట్టే అంటే, ఆయన మైక్ లాక్కొని అన్నాడట, నేర్చుకున్నట్టే అన్న మాటే నీ అజ్ఞానం, నేర్చుకుంటున్నాను అన్న మాట జ్ఞానం. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. జ్ఞానం ఏంటి? దానికి ఫుల్ స్టాప్ లేదు. లెర్నింగ్ లెర్నింగ్ లెర్నింగ్. 50 ఏళ్ళు వచ్చినా నేర్చుకుంటూనే ఉండాలి, 60 ఏళ్ళు వచ్చినా నేర్చుకుంటూనే ఉండాలి, 70 ఏళ్ళు వచ్చినా నేర్చుకుంటూనే ఉండాలి, మన చివరి శ్వాస వరకు నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే అన్ని విషయాలు మనకు తెలియదు, మనకు తెలియని ఎన్నో విషయాలు మన చుట్టూ ఉంటాయి. మనం చూసినప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని మనం గమనించినప్పుడు దాన్ని నేర్చుకోవాలి, మంచి ఏందని నేర్చుకోవాలి. నేను చేయమని కాదు, బట్ నీకు ఒక అవగాహన ఉంటుంది, దాని గురించిన జ్ఞానం ఉంటుంది, దాని గురించిన ఒక వివేచన ఉంటుంది. కాబట్టి అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. మొదటి అధ్యాయం 22వ వచనాన్ని చూడండి ఒకసారి. వీళ్ళెవరో అక్కడ తెలియజేస్తూ ఉంటది, అపహాసకులు అంటే ఎవరేంటనేది. జ్ఞానము లేని వారులారా, అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయొచ్చు. ఈ అపహాస్యం చేసేవాడు ఏం చేస్తాడు? ఎంజాయ్ చేస్తాడు. అర్థమైందా? అపహాస్యం చేసేవాడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. అల్పకాల ఆనందమే అది, జీవితకాల ఆనందమే కాదది. అదే కదండి, ఒక జోక్ చూసావు, ఎవరి మీదన్నా జోక్ వేసావు, ఎంతసేపు నవ్వుకుంటావు చెప్పండి? కొన్ని నిమిషాలకు అంతే, కొన్ని నిమిషాలు, అంతకు మించి ఏమీ ఉండదు. దాంట్లోనే వాడు నవ్వుకుంటా 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 గడిపేస్తాడు. కానీ నిత్యానందం ఎక్కడ ఉంటుంది? నిత్య ఆనందం అంటే నిత్యం నవ్వు, నిత్యం సంతోషం ఎక్కడుంటుంది చెప్పండి? చెప్పాలా? నిత్యానందముండును పరమందున, నీతి సమాధానము ఉండు నచ్చట. నిత్యానందముండును పరమందున, నీతి సమాధానము ఉండు నచ్చట. పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీ విడి, పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీ విడి. పరలోకమో నా దేశమో, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. హల్లెలూయా. ఎక్కడ ఉంటుంది నిత్యానందం? ఎటర్నల్ హ్యాపీ. ఒక నిమిషము, ఒక గంట, ఒక రోజు కాదు, ఎప్పటికీ ఆనందమే. చుట్టాల దగ్గర పోతే ఆనందం, స్నేహితుల్ని కలిస్తే ఆనందం, ఫంక్షన్లకు పోతే ఆనందం, పెళ్లిళ్ళకు పేరెంటాలకు పోతే ఆనందం. ఎంతసేపు? కాసేపు, నవ్వి పలకరించినంత సేపు. అదే ఉందా? అన్ని పెళ్లిళ్ళు హ్యాపీగా ఏం వెళ్ళు కాదు. ఒక్కొక్కసారి అదే పెళ్లిలో పంచాయతీ కూడా ఎందుకు వచ్చిండ్రా అనుకున్నా పెళ్లిళ్ళు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి చుట్టరికానికి పోయి అక్కడ ఏదో ఒక పంచాయతీ అనవసరంగా ఎందుకు వచ్చిండ్రా అని బాధపడ్డ సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఎన్ని రోజులు, ఎంతసేపు? ఈస్ ఫ్యూ మినిట్స్, బట్ ఎటర్నల్ హ్యాపీనెస్, నిత్య ఆనందము దేవుని దగ్గర, ప్రభువుతోనే. కాబట్టి ప్రభు మనతో ఉన్నప్పుడు వాడు ప్రభువునందు ఆనందిస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడుగా, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రభువునందు ఆనందిద్దాం, కరువులో ఆనందిద్దాం, ఉంటే ఆనందిద్దాం, ఫెయిల్ అయితే ఆనందిద్దాం, పాస్ అయితే ఆనందిద్దాం, రోగం వచ్చినా ఆనందిద్దాం, ఆరోగ్యంగా ఉన్నా ఆనందిద్దాం, పంట పండినా ఆనందిద్దాం, పంట పండకపోయినా ఆనందిద్దాం. ఎందుకంటే మనకి ఏది అవసరమో మన దేవునికి సమస్తమును తెలిసిన వాడు కాబట్టి. ఆయన మనకు హాని చేయడు, ఆయన మనకు మేలు మాత్రమే చేసే దేవుడు కాబట్టి ఆయనలోనే ఆనందం, ప్రభు సన్నిధిలో ఆనందం. దావీదు అంటాడు, ఒక్క గడియ ఇక్కడ గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అవునా? దేవుని సన్నిధిలో అలాంటి ఆనందం ఉన్నది. దావీదు మహారాజు పరిపాట లేనివాడు కాదు. ఆయన అంటాడు, ఆకాశ పక్షులు గువ్వలకు నీ యొక్క మందిరములో చోటు దొరికింది ప్రభు, నాకట్ట చోటు దొరికితే ఎంత బాగుండు, నిత్యం ఆన్నే ఉండేవాణి కదా. చూడండి, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం అంత గొప్పది ప్రియులా. అట్టి ఆనందాన్ని విడిచిపెట్టి మనం ఏం చేస్తూ ఉంటాం? లోకానందాలకు, లోక సంబంధమైన వాటి కోసం పరుగులెత్తుతూ ఉంటాం, సమయాన్నంతా మనం పాడు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి
మరి సామెతల గ్రంథంలోనే 14వ అధ్యాయం 6వ వచనంలో కూడా అపహాసకులు ఎవరో బోధిస్తుంది చూడండి. అపహాసకుడు జ్ఞానము వెతుకుట వ్యర్థము, అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము, తెలివి గలవానికి హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. తెలివి గలవాడు జ్ఞానాన్ని టక్కున క్యాచ్ చేస్తాడు. అపహాసకుడు జ్ఞానం వెతుకుతున్నాను అనుకుంటాడు కానీ he cannot find. చదువుతాడు, బోలెడన్ని డిగ్రీలు చదువుతాడు, he cannot find. వాడికి దొరకదు, జ్ఞానం దొరకదు. ఎందుకంటే వాడిలో అపహాస్యం ఉన్నది. అపహాస్యం ఆడు చదివిన చదువుతో వాడు ఏమనుకుంటాడంటే నాకు తెలియదే ఉన్నది, వీళ్ళు చెప్పాలా నాకు అనుకుంటాడు. కొద్దిమంది చెప్పే టీచర్ కూడా చదువు చెప్తారు, ఉల్టా ఆగదు. ముఖ్యంగా ఈ టీనేజ్ లో ఉన్న ప్రాబ్లం ఎట్లుంటుంది. టీనేజ్ అంటే తెలుసు కదా, ప్యూబర్టీ లైఫ్. ఏంటి ప్యూబర్టీ లైఫ్? 8, 9, 10 తరగతుల నుంచి 13 నుంచి 19 వరకు టీన్లు ఉన్నాయి. కాబట్టి నేనేమన్నావు లెక్క పెట్టుకోవా, 13 నుంచి 19 దాకా టీన్స్ ఉంటాయి. అంటే ఈజ్ వెరీ సెన్సిటివ్ ఏజ్. ఈ ఏజ్ లో ఎట్లుంటుంది అంటే జ్ఞానం మాకు అన్ని తెలుసు. ఎట్లుంటుంది తెలుసా? మాకు అన్ని తెలుసు. బోర్డు నువ్వు చెప్పేది మాకు అన్ని తెలుసు. అట్లా కాదు నాన్న అప్లికేషన్ అంటే, నువ్వు అప్లికేషన్ అని చెప్పకముందే వాడు ఫిలప్ చేసి సంతకం కూడా పెడతాడు. శుద్ధ తప్పులే, ఫిలప్ చేసిందంతా కూడా శుద్ధ తప్పులే, అన్ని మిస్టేక్సే చేస్తాడు. ఇంకో అప్లికేషన్ కోసం మళ్ళీ అయ్యా బండి వేసుకొని పోస్ట్ ఆఫీస్కి పోయి మళ్ళీ 50 రూపాయలు కట్టి కొత్త అప్లికేషన్ దేవాడు. జర ఆగురా, ఓపిక పట్టరా, నేను రాసేదాకా ఆగడు. మొత్తం టక 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 టకగా తెలిసిన అన్ని పెట్టేస్తారు అనమాట. సో టీనేజ్ వెరీ సెన్సిటివ్. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, నాకు అన్నీ తెలుసు అనే నీ వయసు చాలా ప్రమాదకరం. నేను ఎక్కడ పడేస్తుందంటే ఊబిలో దించేస్తుంది. ఊబి దిగినప్పుడు మజా వస్తుంది. దిగినప్పుడు అరే భలే ఉందా, కిందికి పోతున్నాం పైకి వస్తున్నాం, కిందికి పోతున్నాం పైకి వస్తున్నాం. ఊబి అట్నే ఉంటుంది. ఎప్పుడన్నా దిగి ట్రై చేయి, బయటికి రా అంటే మజా వస్తుంది. సముద్రంలో అలలు ఎలా ఎగిరేస్తాయో ఊబి అనేది కిందికి పైకి కిందికి పైకి తెలవకుండా కొద్ది కొద్దిగా వాడు వెళ్ళిపోతాడు. ఎవడు రక్షించాలన్నా రక్షించలేడు. ఆ దినమున చేయి అందించిన వాడు కూడా వాడితో ఆ ఊబిలోకే. కాబట్టి ఈ టీనేజ్ లో 13 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వరకు ఉన్న మీరు పిల్లలు మీ తల్లిదండ్రుల మాటలోను పెద్దల దయలోను దేవుని వాక్యమందు స్థిరంగా కట్టుబడాలి. ఫస్ట్ మొట్టె పొగరు తీసేయాలి. ఏంటా మొట్టె పొగరు? నాకు అన్ని తెలుసు. ఏం తీసేయాలి? నాకు అన్ని. అది పొగరు, మనకు తెలవకుండానే వచ్చే పొగరు. అంతకుముందు నాకు తెలుసు అనేది గారాబం, అదొక పిల్లకాయతనం. బట్ వన్స్ 11-12 years దాటిందంటే నాకు తెలుసు అనుకోవడం. ఏం తెలుసు నీకు? మీ అయ్యకు 50 ఏళ్ళు, ఆయనకు తెలిసిన అన్ని విషయాలు నీకు తెలుస్తాయా? మీ నాయనతో మాట్లాడి నాకు తెలుసులే, మీ అమ్మతో మాట్లాడేంత జ్ఞానం ఉందా? నాకు తెలుసులే. చెప్పండి వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ అనుభవాలు ఎంత. అన్నిట్లో గుర్తుపెట్టుకోండి, యువర్ పేరెంట్స్ క్రాస్ యువర్ లెవెల్. మీ అమ్మ నాన్న ఈ టీనేజ్ దాటి వచ్చారు, అది గుర్తుపెట్టుకోండి. టీనేజ్ లో మీ కథలన్నీ కూడా వాళ్ళకి తెలుసు. అర్థమైందా? నువ్వు ఇంట్లో ఏం చెప్తున్నావు కూడా వాళ్ళకి తెలుసు. నిజం చెప్తున్నావో తెలుసు, అబద్ధం చెప్తున్నావో తెలుసు. ప్రతిదాన్ని వారు ఈజీగా క్యాచ్ చేయగలరు. కానీ ఎందుకు వెంటనే గద్దించరు అంటే, ఈ వయసు అలాంటిదిలే, వాడు ఎలాగో సరి చేసుకుంటాడులే. మరీ తీవ్రతరం అయితేనే తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అవుతారు, మీకు లిబర్టీ ఇస్తారు. ఆ లిబర్టీని ఎవరైతే వినియోగించుకుంటాడో వాడు జ్ఞానవంతుడిగా మారతాడు. హల్లెలూయా. ఎవడైతే దుర్వినియోగం చేస్తాడో వాడు ఊబిలో కూరుకొని నాశనం అవుతాడు. కాబట్టి జ్ఞానుల వలె ఉండాలి. అర్థమైందా? జ్ఞానుల వలె ఉండాలి. అయితే ఏంటంటే ప్రతి దశలో మనం నేర్చుకోవాల్సినవి ఉంటాయి. మీరు బాల్యంలో నేర్చుకుంటారు, కౌమారంలో నేర్చుకుంటారు. ఈ టీనేజ్ అనమాట. యవనంలో నేర్చుకునే మళ్ళీ యవనంలో నేర్చుకుంటారు. వృద్ధాప్యంలో వృద్ధాప్యం కదా మాకు అన్ని తెలుసు అంటే అది కూడా డేంజర్. కాబట్టి వృద్ధాప్యంలో కూడా, అంటే మన చివరి శ్వాస వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి. నాకు అన్ని వచ్చు అన్న మాటే అన్నిటికంటే ప్రమాదకరమైంది. 24వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది చూడండి. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు చివరికి అపహాసకులు. నీ అపహాస్యం ద్వారా నరులు ఏం చేస్తారో తెలుసా? నువ్వు వేసే కుళ్ళు జోకులకు నమ్మిన వాళ్ళే ఒక దినాన నువ్వు వస్తుంటే చి వీడొస్తుండేరా అని నీకు దూరంగా తప్పించుకొని పోతాడు. ఎందుకంటే హేయులు నరులకు ఎవరట వారు? వీడి వీడి మీద జోకులు వేసేవాడు నేను లేనప్పుడు నా మీద జోకులు లేడా? చెప్పండి.
ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు వాడి మీద వీడి మీద జోకులు వేసి నేను నవ్వించి బాగా ఎంటర్టైన్మెంట్ చేశాడు కదా. నువ్వు లేని టైంలో కూడా నీ మీద ఏం చేస్తాడు వాళ్ళందరితో? ఎప్పుడైతే వీడికి సత్యం తెలుస్తుందో వాడు ఏం చేస్తాడు? అబ్బో వీడు డేంజర్ రా, వీడు అపహాసకుడు, వీడు స్కాన్ఫుల్, కాబట్టి వీడితో మనం ఉండకూడదు, ఈ అపహాసకుడితో మనం ఉండకూడదని వాడు నరులకు హేయుడుగా మారుతాడు. నేను చుట్టాలు రానియరు, స్నేహితులు నీకు దూరం అవుతారు, చివరికి మీ అమ్మా నాన్న కూడా నీతో సమయం గడపడానికి చిరాకు పడతారు. ఇంట్లో ఏదన్నా మాట్లాడాలనుకున్నా కూడా మాట్లాడకరా, విసుకుంటా, అరుస్తా. ఆ పరిస్థితికి కారకుడు ఎవరు? నీ అపహాస్యమే ఆ కారణమే. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ముఖ్యంగా యవన బిడ్డలారా, జ్ఞాన గ్రంథాల్లో ఉన్న లోతైన జ్ఞానాన్ని మీరు గ్రహించండి. ఒక దినాన ఎలీషా అనే ఒక ప్రవక్త ఉండే, రాజుల 2వ గ్రంథంలో ఆ సంఘటన అంతా రాయబడి ఉంటుంది కదండి. 20 అధ్యాయం 2వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో ఎలీషా అనే ఒక ప్రవక్త, ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన రాయబడి ఉంటుంది. 23వ అధ్యాయాన్ని చూడండి. అక్కడ రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 23వ. అతను త్రోవన పోవచ్చు ఉండగా బాలురు పట్టణములో నుంచి బోడివాడా ఏమన్నాడు? బోడివాడా ఎక్కి పొమ్ము. బోడివాడా ఎవరిని ఎక్కిరిస్తున్నారు? ఎలీషా అని. అసలు ఎలీషా ప్రవక్త గురించి తెలుసా? ఆయన ఎంత పవర్ఫుల్లో తెలుసా? నోరు తెలిసి ఏది పలికితే అది నెరవేరుతుంది, అంత పవర్ఫుల్ అగాండి. అయితే ఆయన ఏంటంటే బట్టతల, ఆయనకేమో బట్టతల కామన్ కదా. కొన్ని జెనెటికల్ గా ఏమైతే కొద్దిమందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుంది, కొద్దిమందికి బట్టతల వస్తుంది. అంత గొప్ప ప్రవక్తే గాని మరి ఆయన బట్టతలు ఉన్నది. ఈ బట్టతలు ఉన్నందుకు కొద్దిమంది పోకిరీలు, ఆ పోకిరీలు ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్ గా స్కాన్ అనే మాట రాయబడి ఉంటది. అంటే అపహాసకులు, మనం తెలుగులో తర్జుమా చేస్తే అపహాస్యం చేసే పిల్లలు. ఊర్లలో ఎక్కువ టీనేజ్ పిల్లలు చూస్తూ ఉంటారు. కొద్దిమందికి చదువు ఎక్కదు, 10 ఫెయిల్ అయ్యో, ఇంటర్ ఫెయిల్ అయ్యో, లేకపోతే చదువు బోబుద్ధి కాకో, కాలేజీ బోబుద్ధి కాకో, పైసలు ఇచ్చి అటెండెన్స్ మెయింటైన్ చేసుకున్నావు. ఈ టీనేజ్ కుర్రోళ్ళు ఏం చేస్తారంటే ఊర్లలో ఉత్త గద్దె మీద కూర్చుంటారు. అపహాసకులు కూర్చుండే చోటు ఉంటుంది. కాస్త జోకులు వేసుకుంటా, దారిన పోయేటోని వాని నవ్వుకుంటా, దారిన పోయేటోని వీళ్ళని నవ్వుకుంటా, ఊరంతటికి కూడా వాళ్ళకు పెద్ద ఇరిటేషనే. ఊరంతటిని కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అందరినీ బాధ పెడతానే ఉంటారు, అందరి విషయంలో హేయమైన క్రియలు చేస్తానే ఉంటారు. ఆ రోజు కూడా బేతేలకు వెళ్ళే ఆయన ప్రవక్త అయిన ఎలీషా తన దారిన తాను పోతూ ఉంటే ఏం జరిగింది? అక్కడ కొద్దిమంది పోకిరి, ఈ అపహాసకులు, ఈ యవన గుంపు, టీనేజ్ గుంపు అక్కడ కూర్చొని ఓరి బోడివాడా అని ఎక్కిరిచ్చారు. అంత పెద్ద ప్రవక్తను పట్టుకొని ఆయన శక్తిని తెలవక, ఆయన ప్రవక్తను తెలవక, ఆయన గొప్పతనం తెలవక దారిన పోయే ప్రతి ఒక్కరిని ఎగతాళి చేస్తారుగా. అలానే బోడివాడ అనకుండా అంటే మిగతా వాళ్ళందరూ జోకులు వేసుకొని నవ్వుకొని బోడివాడ నవ్వుతూ ఉండగానే ఆ సందర్భంలో ఏం జరిగిందో తెలుసా? అప్పటికప్పుడు ఎలుగు బంట్లు ఆ చెట్ల పొదల్లో నుంచి వచ్చి యవ్వన బిడ్డల్ని ఒక్కొక్కరిని చీల్చి చెండాడేసి. ఆ అధ్యాయం చదవండి, క్లియర్గా ఉంటుంది. ఏం చేసేది? చీల్చి చెండా. జాగ్రత్త. అందుకే 42 ఎంతమందినట? 42 బాలురను. ఎంతమందిని చీల్చిందండి? దాంట్లో జోక్ చేసింది ఒకడే ఉంటాడు, లేదా ఇద్దరే ఉంటాడు. అందుకే అపహాసకులతో కూర్చుంటే ఏమైంది? నువ్వు అపహాస్యం చేయకున్నా కూడా ఆ 42 మందిలో నీవు ఒకడిగా చేర్చబడతావు. నీవు ఒకడిగా ఆ ప్రమాదంలో, ఆ ఉచ్చులో, దేవుని యొక్క తీర్పులో నువ్వు పాలిభాగస్తులు అవుతావు. కాబట్టి అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక జాగ్రత్త. ఆ రోజు చూడండి, ఎలీషా ప్రవక్తను ఎవడో ఒకడో ఇద్దరు అన్నారు కానీ వాళ్ళతో కూర్చున్న 42 మందిని ఆ ఎలుగుబంట్లు వచ్చి ఒక్కడు బతకలేదు. ఆల్ ఆర్ డెడ్. ఒక ఊర్లో 42 మంది యవ్వన బిడ్డలు, టీనేజ్ పిల్లలు చనిపోవడం ఎంత భయంకరమైన పరిస్థితి. అపహాస్యం ద్వారా కలిగే ఘోరమైన ప్రమాదాలను అపహాసకులతో. అందుకే దేవుడు కూర్చోవద్దన్నాడు. జాగ్రత్త, కూర్చోబా. ఏముంది, జోక్సే కదా, నవ్వులే కదా, సరదాగా నవ్వుకుందాంలే అనుకుంటే ప్రాణమే పోతాయి. నీ నవ్వులు ఏం చేస్తాయి? నీ ప్రాణాన్ని తీయగలవు. జాగ్రత్త అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు ధన్యుడు. హల్లెలూయా.
మనం ఏం చేయాలి? దేవుని ధర్మశాస్త్రం బైబిల్లో ఆనందించాలి, పాటలు పాడి ఆనందించాలి, వాక్యం చదివి ఆనందించాలి, కంటత వాక్యాలు నేర్చుకుని ఆనందించాలి. ఈ ఆదివారం నేనేం కంటత వాక్యాలు చెప్పాలని నేర్చుకోవాలి, ఏ పాట పాడాలని నేర్చుకోవాలి ప్రియులారా. కాబట్టి అపహాసకులు అన్న మాటకు అర్థం ఇది. అపహాసకులతో వచ్చే ప్రమాదము అది. అట్టి ప్రమాదము నుంచి మనం మన బిడ్డల్ని కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. అట్టి కృప తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం.